ఎమ్మెల్సీ తాత మధుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఇద్దరు నిజాయితీ గల నాయకులని తెలిపారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. అభివృద్ధి చేయకుండా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మీరు రాజకీయం రానప్పుడు మీ పరిస్థితి ఏంది, ఈరోజు మీ పరిస్థితి ఏంది, ఒక్కసారి మీరే పునరాలోచన చేసుకోవాలి. మీ మీద 100 కేసులు, 100 దౌర్జన్యమైన కేసులు, ల్యాండు అక్రమ కేసులు, మైనింగ్ కేసులు, నీ కొడుకు నీ సొంత కుమారుడి మీద వాచీల దొంగతనాల కేసులు, ఇలాంటి ఎన్నో అక్రమ కేసులు ఉన్నాయి. తాత మధు గారి మీద కానీ, లేకపోతే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారి మీద కానీ ఇలాంటి అక్రమ కేసులు ఏమైనా ఉంటే మీరు ఒక్కటి చూపించాలి. అలాగే మీ ఎమ్మడి తిరిగే తుక్కు బ్యాచి మీరందరూ డబ్బులకి రేపు 2018 ఎన్నికల్లో రేపు ఎన్నికల రంగా మారిన మీ అందరి బ్యాచ్ ఒక్కలైనా మీరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారా? అందరూ బీఆర్ఎస్ నుంచి పోయి ఉన్న నాయకులే. ఇవాళ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇవాళ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మీ ఎమ్మడి తిరిగే బ్యాచ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో తిరిగి పనిచేసి లబ్ధి పొంది లాభపడిపోయిన బ్యాచ్. అలాగే జిల్లా నాయకురాలని చెప్పుకునే స్వర్ణక్క గారికి మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం, మీరు గతంలో కూడా తాతమాది గారి మీద, ఎమ్మెల్సీ గారి మీద ఇలాంటి చవాకులు ఆవకాలు చేయలేరు. ఇది రెండోసారి. మరొకసారి ఇలాంటి అబద్ధపు మాటలు, పుండకోరు మాటలు, లేకపోతే వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మాత్రం మిమ్మల్ని మన తిరుమలపాలెం ఆడబిడ్డగా ఇప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మిమ్మల్ని అదే తిరుమలపాలెం మహిళలతోటి చెప్పులతోటి కొట్టించే విధంగా మిమ్మల్ని చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే తిరుమలపాలెం మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ఉన్న పాత కాంగ్రెస్లు ఒక్కలన్నా దీని మీద స్పందించలే. కానీ మీ అంతా తుక్కు బ్యాచి, మీరంతా దొంగలు. ఉపేందర్ రెడ్డి గారిని అన్ని విధాలు వాడుకొని అన్ని విధాలు లబ్ధి పొంది, అలాగే తాతమధు గారు ఎమ్మెల్సీ గారు వాడుకొని అన్ని విధాలు లబ్ధి పొంది ఆ రోజు రాత్రి పోయి మీరు దొంగతనంగా కండవలు మార్చి పార్టీలు చేరి ఈరోజు అధికారం అడ్డి మరి గుడ్డి దెబ్బతో అధికారం వచ్చింది. అధికార అహంకారంతో మీరు అందరూ విర్రవీగుతున్నారు. వచ్చే 2025 ఎన్నికల్లో మీ అందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పి స్వర్ణకుమారి గారికి కానీ, మా తిరునాపాలెం మండల నాయకులకు కానీ, లేదా వాళ్ళ శంషా బ్యాచ్కి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కక్కితే ఊకే నాకే మీ నాయకులందరికీ 4 మండలాల్లో ఉన్న నాయకులందరికీ చెబుతున్నాం, వ్యక్తిగత విషయాలు బంద్ చేసి మీరు పార్టీ మీద లేకపోతే ప్రభుత్వం మీద మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల్లోకి పోయి మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని మీరు ఇచ్చిన హామీలు చేయలేక చేతగాక మా అందరి మీద దుష్ప్రచారాలు చేస్తూ దొంగ కేసులు పెడుతూ అలాగే బెదిరిస్తామంటే ఇప్పటి నుంచి మీ ఊరుకునే పరిస్థితి లేదు. మీరు 3 సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు మీరు చేసింది ఏమీ లేదు. మీరు చేసింది శూన్యం. పాలేరు నియోజకవర్గాన్ని కందాల ఉపేందర్ రెడ్డి గారు 2018 నుంచి 23 వరకు ఎంత అభివృద్ధి చేసిండో చూపిస్తాం మేము. మీరు 2023 నుంచి ఈ రోజు 2020 వరకు మీరు రాష్ట్ర మినిస్టర్గా ఉండి అన్ని విధాల మీకు హక్కులు ఉన్నా కూడా మీరు ఇంతవరకు మా పాలేరులో ఏం చేశారో మీరు చూపించాలి. ప్రెస్ మీట్ పెడతాం, అందరం కూర్చుందాం, ఏ వీడియో అని ఎక్కడికైనా రమ్మంటే మేము వస్తాం. పాలేరులో అభివృద్ధి చేసిరంటే అయాలున్న కేసీఆర్ గారు గవర్నమెంట్, కందాల ఉపేందర్ రెడ్డి గారు, అయాలున్న ఎమ్మెల్యే తప్ప మీరు శ్రీనివాసరెడ్డి గారు మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఏమైనా దోచుకోవడం, కాంట్రాక్ట్ చేసుకోవడం, నీ కొడుకు, నీ బిడ్డ, నువ్వు తప్ప నీకు ప్రజల మీద అభిమానం లేదు. పోతే అన్న అంటావు, నెత్తి చేయబెడతావు, తర్వాత నోట్లో బెల్లం గడ్డ పెడతావు. అలాంటి వ్యక్తిత్వం నీది. దయచేసి మీరు ఇంకొకసారి ఇలాంటి చవాకులు చెల్లిన తాత మధు గారిని కానీ, మా ఎమ్మెల్సీ గారిని, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎవరినైనా ఎక్కడైనా తప్పుడుగా మాట్లాడితే ప్రతి ఒక్కరం 10 ఇంటి నుంచి బయటికి వెళ్ళి మీ కాంగ్రెస్ వాళ్ళకి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం అందరూ తెలియజేస్తూ, మీరు పాలేరు నియోజకవర్గం తిరుమలాయపల్లి మండలం అయితే, ఖమ్మం అయితే దేశంలోనే ప్రత్యేకత. కరువు మండలాలు ఇప్పుడు ప్రకటించాలంటే ఫస్ట్ తిరుమలాయపాలెం, తర్వాత ఖమ్మం రూరల్ ప్రకటిస్తారు భారతదేశంలో. అట్లాంటి వెనుకబడ్డ మండలాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టి, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ మన మంగళగూడెం విలేజ్, మంగళగూడెం గ్రామానికి కూడా మేము డిసెంబరు, ఫిబ్రవరిలో కూడా చెరువులు అలుగులు బారిన చరిత్ర మాది. తిరుమలాయపాలెం కానీ, ఖమ్మం రూరల్ కానీ, కూసుమంచి కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకనే మేము నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా చెరువులు అలుగులు బారించే చరిత్ర మాది బీఆర్ఎస్ పార్టీ. మీరందరూ గుర్తుంచుకోవాలా. ప్రధానంగా మీరు ఏ పార్టీ అయితే మారారో మీతో మారిన వాళ్ళందరూ
అసలు ఎవరైతే మీరు ఉన్నారో ఇవాళ మీ మండల పార్టీ అధ్యక్షులు నలుగురు వేశారు మీరు, వాళ్ళు ఎవరైనా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీనా? ఒక్కొక్కరు 4-5 పార్టీలు మారి ఉన్నవాళ్ళు మీరు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ వాళ్ళు మీ మనసులో వేసుకోరు. అసలు కాంగ్రెస్ పార్టీకి మీకు ఏం సంబంధం? మీకు కానీ ఎందుకు మీరు గొంతుకుంటున్నారు మా మీద? రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ పార్టీలోకి పోయి అసలు ఒరిజినల్ పార్టీ వాడి నియోజకవర్గంలో పక్కన పెట్టి మీరు చేసుకుంటా, అదేవిధంగా నియోజకవర్గంలో కానీ వేరే ప్రాంతంలో కానీ మీరు మొక్కజొన్న మీ వైపులే ప్రధానంగా చెప్తున్నాం. మొన్న మొక్కజొన్న పండించినప్పుడు రైతులు మీరు కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఇచ్చారు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి కానీ మొక్కజొన్న కానీ మేము ఎన్ని కేంద్రాలు ఇచ్చినాం? మీరు చేసిన మీ ఎవరు ప్రభుత్వ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఆ ఉదాహరణదారులు. కనీసం మీరు సెంటర్స్ పెట్టడానికి మీకు చేతగాలే, బస్తాలు ఇవ్వడానికి చేతగాలే. మీ మంత్రులు మీ నాయకత్వాన్ని వైఫల్యంగా కప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తున్నారు. మీరు ఈ రోజు వరకు మొక్కజొన్నకి ఈ రోజు వరకు డబ్బులు పడలే. దానికి మీ అసమర్థ నాయకత్వాన్ని చెప్పండి, మేము చూపిస్తాం. మేము 30 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలో చూస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టాక లారీ డ్రైవర్కి 15 నుంచి 60 రూపాయలు బస్తా వసూలు చేపించిన చరిత్ర, మీ దళాలను పెట్టి వసూలు చేపించిన చరిత్ర మీది. మీరు దళారుల పార్టీలో మీరంతా దళారులు కాబట్టే చేపించారు. నిజమా కాదా? పాలేరు రైతాంగాన్ని ఎవరైనా చెప్తారు. ప్రతి బస్తాకి 60 రూపాయలు ఇస్తే ఒక్క లోడికి 800 బస్తాలు పడితే ఒక్క లోడికి 50,000 చిల్లర రైతులు కొనట్టు సొంతంగా డబ్బులు ఇచ్చారు. ఇది లారీ రావడం కోసం డ్రైవర్లకి, ఓనర్లకి. అంటే మీ వైఫల్యాన్ని మీరు కప్పుకోవడానికి తాతా మధు గారు మేము మాట్లాడటం, బీఆర్ఎస్ మేము మాట్లాడటం, కేసీఆర్ గారు మేము మాట్లాడటం, కేటీఆర్ గారు మాట్లాడటం. అదేవిధంగా మేము గతంలో కలిసి తిరిగిన సొన్నకుమార్ గారు, అక్కడ నువ్వు గుర్తుంచుకోవాలా, నువ్వు రాజకీయాల్లో నాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా తిరుమలాయపాలెం నుంచి ములకలపల్లి పోవడానికి బిజీ కట్టిస్తా అని చెప్పినావు నువ్వు. దాన్ని నెరవేర్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది. రోడ్డు కానీ బిజ్జీ కానీ నాతో చాలాసార్లు చెప్పాను. తెలుగుదేశంలో మనం కలిసి తిరిగేటప్పుడు నాకు ఎప్పుడు అవకాశం వచ్చిన ఈ బిజ్జీ రోడ్డు బట్టి కంపల్సరీ వేసి చూపిస్తా. నా చిరకాల కోరికను, ఆ చిరకాల కోరిక నెరవేర్చే చరిత్ర మాది. మీ వరకు కూడా మా మీద కానీ మధుగారి మీద కానీ మాట్లాడడానికి అర్హత లేదు. ఆకేరు మీద చెక్ డ్యామ్ కట్టిన చరిత్ర మాది, మున్నేరు మీద చెక్ డ్యామ్ కట్టిన చరిత్ర మాది. ఏదైనా కరువు ప్రాంతాన్ని పాలేరుగా పారదోలిన చరిత్ర మాది. అదేవిధంగా ఉపేందర్ రెడ్డి గారు, కందాలు ఉపేందర్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా ఇప్పుడు మీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం మళ్ళా మేమే వస్తూ ఉంటున్నారుగా. ఎక్కడికో ఎందుకు మంత్రి గారు? మా క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు, మీరు రిజైన్ చేయండి, ఇప్పుడే చేయండి, పాలెలో తెలుసుకుంటాయి. ఉపేందర్ రెడ్డి గారు మేము మీరు కనుక మళ్ళీ మీకు గెలిస్తే మా పెదవులు కుట్టేసుకొని మేము తిరుగుతాం. మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడడం మిమ్మల్ని. మీరు చేతనైతే మళ్ళీ మీరు ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసి మా ఉపేంద్ర గారు నిలబడండి. మేము ఇప్పుడే చూపిస్తాం. నీకు 2018 కూడా అవసరం లేదు, ఇప్పుడే చూపిస్తాం. మీ సర్పంచులు మాయ అని చెప్పారు, మున్సిపాలిటీ మాయ అని చెప్పారు కదా. పాలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు మాకు ఎన్నిక ఎప్పుడు వద్దామని చూస్తున్నారు. మీరు అప్పటితో కూడా మీకు ఆగడానికి కష్టంగా ఉంటే రేపే రిజైన్ చేయి. మా క్యాండిడేట్ ఉపేంద్ర రెడ్డి గారితో వస్తాం. పాలేరు ప్రజల సత్తా ఎందుకు చూపిస్తాం. మాయ మాటలతోని, మోసపు మాటలతోని మీరు మోసం చేసి మా మీద గెలిచారు. తప్పకుండా రేపు పాలేరు ప్రజలు అటన్నిటి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. దానికి రేపైనా రెడీ, ఎల్లుండైనా రెడీ. 2017, 18 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రెడీ బీఆర్ఎస్ పార్టీ. మా ఉపేంద్ర రెడ్డి గారి నాయకత్వం వస్తాం. కేసీఆర్ గారి నాయకత్వం తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ గెలిపించి, ఉపేంద్ర రెడ్డి గెలిపించి మన కేసీఆర్ గారి బహుమతి ఇస్తాం. దానికి మీరు సిద్ధమా? మీ నాయకత్వం మా మీద చౌకబారు విమర్శలు కాదు, మా పార్టీ మీద, మా నాయకుల మీద, మధుగారి మీద. మీకు చేతన దమ్ముంటే పాలేరు రిజైన్ చేయండి. ఎన్నికల గ్రామంలో ఆయనకున్న ఆస్తి అంతా, పొంగులేటి రాఘవరెడ్డి గారికి ఉన్న ఆస్తి అంతా బేరం చేద్దాం. పొంగులేటి రాఘవరెడ్డి గారికి మీకెంత వస్తుంది? 50 సంవత్సరాల కింద మీరు రాజకీయాలు రాకముందు, మీ నాన్నగారు మీరు కాంటాక్ట్ చేయకముందు మీకు ఎంత వస్తుంది? తాతాకృష్ణ గారికి ఎంత, రాఘవరెడ్డి గారికి, తాతాకృష్ణ గారికి ఎంత ఉందో భూములు ఎక్కడే చెప్తాయి, ఆ గ్రామం మీద చెప్తారు. ఎందుకు చౌకబారు విమర్శలు, చిల్లర మాటలు? మీ ఆందోళన తగ్గించుకోవాలా? మీ నాయకత్వం కూడా మేము చెప్తున్నాం. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. మేము ఏదైనా సరే, ఎన్నికలు కానీ దేనికైనా సరే, మీ ప్రజలు తిరగనీయమా? ప్రజలు మీరెవరైనా తిరగనీయకపోవడం మమ్మల్ని ఎప్పుడైనా రెడీ. మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం. మీ గ్రామాలు పోని రోజు మాకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ. ప్రతిరోజు మీ గ్రామాలు, మా నాయకుడు వచ్చి ఎప్పుడు వచ్చినా, మా నాయకుడు వస్తే మినిమం 10 గ్రామాలు తిరుగుతాడు.
మేము ప్రతిరోజు గ్రామాలు తిరుగుతుంటాం. మీరు మమ్మల్ని అడగదు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ మీకు ప్రజలు తిరగదు, మీకు మొగవే లేదు. మీరు మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. భవిష్యత్తులో కూడా మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం 2.5 సంవత్సరాలు పెట్టి అసలు మాట్లాడదు వరకు అవకాశం, ప్రజలకు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేస్తారని చెప్ప మొన్న మీ వైఫల్యం అంతా మొక్కజొన్నల వరిధాన్యం కొనుగోలులోనే మీ వైఫల్యం క్లియర్గా బయటపడ్డది. కావాలంటే రైతాంగాన్ని మీరు పెట్టండి, ఎక్కడ పెడతారు రైతులందరూ పాలేరు పిలవండి, మీ వైఫల్యాలందరూ రైతులే చెప్తారు. ప్రతి బస్తాకు డబ్బులు ఇచ్చారా లేదా, ప్రతిది చేసినా లేదా, రైతులే మీరు చెప్తారు, మేము చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఏ గ్రామం పైన బాబు మీరు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు మీరు లారీలకు బస్తాకి డబ్బులు ఇచ్చారా, బస్తాలు మీరు కొనుక్కొచ్చారా, మీరే వాళ్ళే చెప్తారు. మీ 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 వైఫల్యం ఏంటనేది వాళ్ళే చెప్తారు, మేము కాదు. పాలేరు రైతాంగం చెప్తారు. దయచేసి మంత్రి గారు, మీ ప్రాంతం మీరు మా బిడ్డల ఓట్లేశారు, కొంతమంది ఓట్లేసి మీరు ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని ప్రయత్నంగా చేస్తారనుకున్నాం తప్ప రాజకీయంగా పొద్దాక ప్రత్యర్థి పార్టీలు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలేరు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో కేసులు చేయడం క్రైమ్ నెంబర్స్ సంవత్సరానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 300 ఉందనుకోండి, ఇప్పుడు 600 ఉంది. ఎందుకు పెరిగింది? మీరు తప్పుడు కేసులు, తప్పు దినాలు, అన్ని తప్పుడు విధానాలతో పోతుర్రు. ఎవరు అధికారులు? మేము మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చొక్కాలు వేసుకొని పరిపాలిస్తారు అధికారులు. అట్టున్నారు అధికారులు, అట్లాంటి అధికారులు ఇచ్చి అక్కడ పెట్టారు మీరు. వాళ్ళతో మీరు పని చేపిస్తారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం పెడితే ఏమవుతుంది జరిగేది? అల్టిమేట్గా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర రెడ్డి గారిని గెలిపియాలన్నా, శ్రీనివాసరెడ్డి గారిని గెలిపియాలన్నా సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు చేతనైతే మీకు రాజకీయంగా మాకు రాష్ట్రం జిల్లా కాకుండా తప్పకుండా కూడా మీరు నియోజకవర్గం రిజైన్ చేయండి. ప్రజాక్షేత్రాన్ని తెలుసుకుందా పాలేరు ప్రజలే జవాబు తెలియజేస్తూ మాకు తిమ్లాయపాలెం పార్టీ అధ్యక్షుడు వీరణ